అగ్ర దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. యాంగర్ మేనేజ్మెంట్, మదర్ సెంటిమెంట్ తో విజువల్ గ్రాండియర్ గా భారీ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు శంకర్. ఈ మూవీలో శంకర్ మార్కు భారీతనం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ జీవించాడు. కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్న ఈ మూవీలో పాటల్లోనూ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు శంకర్. ముఖ్యంగా దోప్ సాంగ్ లో యాంగర్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. అదే సమయంలో రాజకీయ వ్యవస్థలో మార్పులను, రాజకీయాల కంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పదో కూడా చూపించారు. యాక్షన్ సీన్లతో పాటు ట్విస్టులు కూడా అదిరిపోయాయి. విలన్ ఎస్జే సూర్య పాత్ర ఎత్తులను రామ్ చరణ్ తిప్పికొట్టడం, వాటిని అంతే తెలివిగా ఎదుర్కోవడం ఇందులో హైలైట్ గా నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్ లో అప్పన్న ఎపిసోడ్ తో పాటు శ్రీకాంత్ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ స్పెషల్ గా ఉంది. ఇక 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా అన్ని ప్రాంతాల నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు హాలిడేస్ కూడా కలిసి రావడంతో సేల్స్, కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ మూవీలో కొన్ని సీన్స్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. పాటల మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద పెడితే బాగుండేదని విమర్శిస్తున్నారు పలువురు. శంకర్ అవుట్డేటెడ్ అని, ఇంకా అక్కడే ఆగిపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే 2015లో విక్రమ్ నటించిన ఐ నుంచి ఇటీవల ఇండియన్ 2 వరకు గత 10 ఏళ్లలో శంకర్ ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు. ఐ సినిమా శంకర్ బ్రహ్మాండానికి తగ్గట్టుగా ఉన్నప్పటికీ దాని కథ, సంభాషణలు బాగోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో విక్రమ్ పడ్డ శ్రమ వృధా అయింది. అయితే శంకర్ సినిమాలకు సంభాషణలు రాసిన సుజాత 2008లో మరణంతో శంకర్ కెరీర్ పడిపోయిందని, ఆమె చనిపోయాక ఒక్క నంబన్ మాత్రమే విజయవంతమైందంటున్నారు. నంబన్ తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు వరుసగా పడిపోయాయి. శంకర్ కెరీర్ ఇలా పతనం కావడానికి సుజాత లేకపోవడమే కారణమని చెబుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించానని, ఇప్పుడు కూడా అందివ్వాలంటే మారుతున్న ప్రేక్షకుల ఆలోచన తీరును అర్థం చేసుకోవడంతో పాటు ఆయన కూడా మారాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి తరం సినిమాలు కూడా వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే ఇష్టపడుతోంది. లేదంటే ఇప్పటి వరకు వారు చూడని ప్రపంచాన్నైనా చూపించాలి. కానీ ఈ రెండు ఈ సినిమాలో లేవు. రాజమౌళి అగ్రదర్శకుడిగా చలామణి అవుతున్నాడంటే అందుకు కారణం ఎక్కడ తన సినిమాలో భావోద్వేగాలను వదులుకోకుండా చూసుకుంటాడు. గేమ్ చేంజర్ కథ బాగానే ఉన్నప్పటికీ కథనం దెబ్బ కొట్టేసిందంటున్నారు. శంకర్ తన అసిస్టెంట్ డైరెక్టర్లుగా నేటి యువతరాన్ని పెట్టుకుని వారి ఆలోచనలను పసిగట్టి సినిమాలు తీస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని, లేదంటే కష్టమేనంటున్నారు. అయితే సినిమాలో నటన పరంగా రామ్ చరణ్కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. 2 పాత్రల్లోనూ జీవించాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో కూడా అద్భుతంగా నటించాడు. అతనికి తోడు అంజలి కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఎప్పటిలాగే ఎస్జే సూర్య విజృంభించాడు. శ్రీకాంత్ 2 లుక్స్తో కూడా ఆశ్చర్యపరిచాడు. బుర్రా సాయి మాధవ్ మాటలు బాగున్నాయి. అయితే ప్రేక్షకుల ఆలోచన సరళిని బట్టి సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.